శ్రీమతే నమః. ఎవరైనా ఒక చెడ్డ పని చేస్తున్నప్పుడు మనం వాళ్ళని ఆపకుండా ఉన్నాము అని అనుకోండి, అది కూడా దుష్కర్మే. మనం ఏమనుకుంటామంటే మనం చాలా చక్కగా ఉన్నాం కదా, మంచి పనులు చేశాం కదా, మనం ఎందుకు కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది, మనకి ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని అనుకుంటాం. మనకి స్ఫురణకి రాని విషయం ఏంటి అంటే మనం మాత్రమే తప్పు చేస్తే ఆ ఫలితాన్ని అనుభవించాము అని అనుకుంటాం. కాదు, ఎదుటివాడు తప్పు చేస్తున్నాడు అని తెలిసినప్పుడు అతన్ని ఖండించకపోయినా సరే అది దుష్కర్మే. అలాగే అతని పంచన చేరటం కూడా దుష్కర్మే. ఏకం పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనః భోక్తారో విప్రముచ్యంతే కర్తా దోషేణ లిప్యతే. ఒకరు చేసే పాపాల ఫలాన్ని ఆ వ్యక్తితో పాటుగా అనేక మంది అనుభవించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి దగ్గరగా ఉన్న బంధువులు, మిత్రులు, అవకాశం ఉండి నిరోధించని పెద్దలకి కూడా ఆ పాప ఫలం సోకుతుంది. అందువల్ల పాపాన్ని చేసేవారిని అడ్డుకోవటం కర్తవ్య కర్మగా భావించి దానికి అనుగుణంగా మసులుకోవాలన్నమాట. దుష్టులతో సహవాసం చేయటం దుష్కర్మ. మనం ఏమనుకుంటాం, అయ్యో వాళ్ళని ఏమైనా అంటే మనల్ని తిరిగి కొడతారేమో, తిడతారేమో అని చెప్పి ఆగిపోతాం. కొన్నిసార్లు వాళ్ళు దుష్టులని తెలిసినా మనకి కావలసిన వాళ్ళైతే వాళ్ళకి భజన చేస్తాం తప్ప వాళ్ళని నివారించం. అది కూడా దుష్కర్మే. దాని ఫలితాన్ని ఆ దుష్కర్మలో పాలు పంచుకున్న వాళ్ళు, అలాగే ఒక్కోసారి పాలు పంచుకోని వాళ్ళు కూడా అనుభవిస్తారు. వాళ్ళు ఎవరైనా పాపం చేసినప్పుడు మనం గనక నిరోధించకపోతే. పూర్వం నైమిసారణ్యంలోనే ఒక గజదొంగ ఇల్లు కాలిపోతుంది. అందులో ఆ గజదొంగ అతని కుటుంబ సభ్యులే కాకుండా మూగజీవాలు కూడా ప్రాణాలని పోగొట్టుకుంటాయి. కందమూలాలు తీసుకురావడానికి వెళ్తూ ఈ సంఘటనను చూసిన అనిరుద్ధుడు తన గురువు సుధాముణ్ణి అడుగుతారు, గురుదేవా, అభం శుభం తెలియని ఆ మూగజీవాలను కూడా భగవంతుడు ఎందుకు నిర్దయగా పొట్టన పెట్టుకున్నాడు అని. అప్పుడు సుధాముడు ఏం చెప్తారు అంటే, ఆ గజదొంగ పరమ కిరాతకుడు, దుష్టులతో చేరిన వాళ్ళు కూడా శిక్షకి అర్హులే. వాడు అన్యాయపు సంపాదన తిన్న అతని భార్యా పిల్లలు అతని పాపంలో కొంత భాగాన్ని మూటకట్టుకున్నారు. అతని అధర్మ సంపాదనతో పోషింపబడ్డ అమాయకులైన మూగజీవులు కూడా తమకి తెలియకుండానే పాపాన్ని పొంది ఈరోజు శిక్షని అనుభవించాయి అని చెప్తారు. అది ఎందుకో అనిరుద్ధుడికి అంతగా రుచించదనమాట. మర్నాడేమో సుధాముడు అనిరుద్ధుడితో పాటు సముద్రం దగ్గరికి వెళ్తారు. ఇసుకలో కనపడ్డ ఒక శంఖాన్ని తీసుకుంటాడు అనిరుద్ధుడు. అందులో చీమలు ఉంటాయన్నమాట. ఆ చీమలేమో అతని చేతి మీద పాకి కుడతాయి. అనిరుద్ధుడు ఏం చేస్తాడంటే కోపంగా సముద్రంలోకి విసిరేస్తాడు. అది చూసి సుధాముడు ఏమైంది అని అడిగితే అసలు విషయం చెప్తాడనమాట. అప్పుడు సుధాముడు అంటారు, నిన్ను కుట్టిన చీమలతో పాటు నేను కుట్టని చీమలు కూడా అదే శంఖంలో ఉన్నాయి కదా, అయినా సరే నువ్వు ఆ శంఖాన్ని ఏం చేసావు, నీళ్ళలోకి విసిరేసావు. అంటే నిన్ను కుట్టిన చీమలు ఏవైతే ఉన్నాయో, అంటే నిన్ను బాధ పెట్టిన దుష్ట చీమలు ఏవైతే ఉన్నాయో వాటితో చేరిన ఈ అమాయకపు చీమలను కూడా నువ్వు చంపేశావు కదా. అంటే దుష్టులతో ఉండటము అనే దుష్కర్మ వల్ల మంచి వాళ్ళు కూడా ఆ కర్మఫలాన్ని ఎందుకు అనుభవిస్తారో నీకు అర్థమైందా అని చెప్పి నవ్వుతూ అంటారనమాట. అందుకే దుష్టులతో సావాసం చెయ్యకూడదు అని చెప్తారు. అలా చేస్తే వాళ్ళు చేస్తున్న చెడుని గనక వారించకపోతే అది దుష్కర్మయ్యి దాని ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళు ఏ దుష్కర్మ చేస్తున్నా అంటే మనసా వాచా కర్మణ, వాళ్ళు చేసిన ఈ దుష్కర్మలు మనకి తెలిసి మనం వాళ్ళని ఏమీ అనకుండా నోరు మూసుకుని కూర్చొని వాళ్ళు అంటున్న దానికి ఇంకా మనం తాళం వేశాము అంటే అది దుష్కర్మే, మనతో పాటుగా వచ్చి తీరుతుంది. పరమాచార్య స్వామి వారు ఒక మాట చెప్తారు, శరీరంతో చేసుకున్న కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవడానికి శరీరం ద్వారా మాత్రమే ప్రయత్నించాలి, అంటే సేవ చెయ్యాలి. అలా సేవ చేస్తే ఈ శరీరంతో ఏవైతే కర్మలు చేసుకున్నామో దాన్ని పోగొట్టుకోవచ్చు. మనసుతో కూడా కర్మలు చేసుకుంటాము. ఈ మనసుతో చేసుకున్న కర్మలను మాత్రం పోగొట్టుకోవాలి అంటే మనం మంచి ఆలోచనలు చెయ్యాలి. అలా మంచి ఆలోచనలు చేస్తే ఈ మనసుతో చేసుకున్న కర్మల్ని పోగొట్టుకుంటాం. కాబట్టే పుణ్యకార్యాలు చేయమంటాం, వైదిక కర్మలు చేయమంటాం, ఇతరులకి సహాయం చేయమంటాం మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి సమాజ సేవ చేస్తూ మనకున్న సంపాదన సమాజం కోసం వెచ్చించి మనం ధర్మ మార్గంలో గనక ప్రవర్తిస్తూ ఇకపై తప్పు చేయకుండా ఉంటే మనం కర్మఫలాన్ని నుంచి కొంచెమైనా సరే బయటపడచ్చు అని మహాస్వామి వారు చెప్తారు. కాబట్టి చెడు చేయటం మాత్రమే కాదు, చేస్తున్న వాళ్ళని మనం సపోర్ట్ చేసిన కర్మఫలాన్ని అనుభవించే తీరతాం.